ఈ వీడియోలో పుష్ప 3 ఎలా ఉండబోతుంది, పుష్ప 2 సినిమాలో మనకి ఏమేమి సీన్స్ ట్రిమ్ చేశారు, వాటిని పుష్ప 3కి ఎలా కనెక్ట్ చేస్తారు, ఇవన్నీ మాట్లాడుకుందాం. వీడియో ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు, ఎండింగ్ వరకు చూడండి. నచ్చితేనే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2లో మనకి మీ ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్లో కొన్ని సీన్స్ మనకి సినిమాలో లేవు. మనకి సినిమా స్టార్టింగ్లో అల్లు అర్జున్ జపాన్లో వెళ్ళి ఫైట్ చేస్తారు కదా, జపాన్ హార్బర్లో. ఆ హార్బర్లో ఫైట్ చేస్తున్నప్పుడు చెప్తాడు, 42 రోజులు నేను ఆ కంటైనర్లో ఉన్నాను, ఈ 30 రోజుల్లో ఈ జపనీస్ భాష నేర్చుకున్నాను, అసలు నా లోడు అంటే నా సరుకు ఎక్కడ దాకా వెళ్తుందో తెలుసుకుని ఎప్పటి నుంచో నాకు కోరిక ఉంది. సో ఫైనల్గా ఈ రోజు ఆ కోరిక తీరింది, నువ్వే కదరా నా దుడ్డు మొత్తం దొబ్బేశావు, నా దుడ్డు నాకు ఇవ్వని చెప్పేసి అక్కడున్న ఒక మెయిన్ విలన్ని అల్లు అర్జున్ ఎత్తుకుని పరిగెడతాడు. అలా చేస్తున్నప్పుడు ఇంకొక మెయిన్ విలన్ ఎవరో వచ్చి అల్లు అర్జున్ షూట్ చేస్తే సముద్రంలో పడిపోతాడు. కానీ మనం ట్రైలర్లో చూసింది ఏంటి, సముద్రంలో నుంచి మళ్ళీ పైకి లేచాడు, పైకి లేచి ఒక ఇనుము దాని మీద నుంచుని కనిపిస్తాడు. ఆ బిట్ మనకి సినిమాలో చూపించలేదు, అదొకటి. మళ్ళీ సెకండ్ వచ్చేసి ఈ రష్మికని రేప్ చేద్దామని చూస్తాడు కదా పార్ట్ 1లో, జాలీ రెడ్ అనుకుంటా వాడి పేరు. సో అతను ఈ ట్రైలర్లో మనకి ఒక షాట్ ఉంటుంది, పుష్ప మీదకి వెళ్ళి గన్ పెడతాడు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం కాన్వర్జేషన్ జరిగిందో తెలియదు, కానీ సినిమాలో అసలు ఆ సీనే లేదు. పుష్ప 2 క్లైమాక్స్ ఎక్కడో చివర్లో మనకి జాలీ రెడ్డిని అయితే చూపిస్తారు, అసలు సినిమాలో లేను, అంటే ఈ ధనుంజయ క్యారెక్టర్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సీన్ ఉంటుంది భయ్య, మనకి పోర్ట్ స్టార్టింగ్ ఎంట్రీ ఫైట్ సీన్ ఉంటుంది కదా పుష్ప 2లో. అప్పుడు పుష్ప దగ్గర నుంచి ఒక చిన్న నోట్ అయితే బయటపడుతుంది. ఆ నోట్ మనకి ట్రైలర్లో చూపిస్తారు, వేరే ఎవరో జపనీస్ మనిషితో డీల్ మాట్లాడుతున్నట్టు ఒక సీన్ అయితే ఉంటుంది. అది కూడా మనకి పుష్ప 2 సినిమాలో అయితే చూపించాల. సో ఆ నోట్ ఏంటి, అలాగే ఆ జపనీస్ మనిషితో ఏం డీల్ మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటూ మీకు ప్రూఫ్స్తో సహా చెప్పుకుంటూ వస్తాను. మీరు ట్రైలర్ని సినిమాను ఆల్రెడీ చూసేసి ఉంటే నేను చెప్పేది మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే వేర్ ఈస్ పుష్ప టీజర్ అని చెప్పేసి అప్పుడు ఎప్పుడో 2 years బ్యాక్ ఎప్పుడో వచ్చింది. ఆ టీజర్లో మనకి చివర్లో అల్లు అర్జున్ ఇది పుష్ప గాడి రూల్ అని చెప్పేసి కుర్చీలో కూర్చుని ఒక మేనరిజం ఇస్తాడు. ఆ ఒక్క సీన్ మాత్రమే సినిమాలో ఉంది, మిగిలినవి ఏమీ కూడా సినిమాలో లేవు. అసలు పుష్ప ఎక్కడో దాక్కోవడం, అడవిలో పులికి ఎదురవ్వడం, ఇవన్నీ. సో అసలు దానికి పుష్ప 3కి ఎలా కనెక్షన్ ఇస్తారు. అండ్ పుష్ప 2 క్లైమాక్స్లో మనకి విజయ్ దేవరకొండని వెనకాల నుంచి చూపించారు. సో అది కూడా ట్విస్ట్ ఏంటి అన్నీ మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే భయ్య, మనకి పుష్ప 2 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈ జగపతి బాబు వాళ్ళ తమ్ముడిని అలాగే తమ్ముడు కొడుకుని చంపేశాడు పుష్పరాజ్. చంపేసిన తర్వాత జగపతి బాబు సెంట్రల్లో ఒక పెద్ద కీలక పదవిలో ఉన్న వ్యక్తి. సో అతను ఊరుకుంటాడా, ఊరుకోడు. పైగా ఆల్రెడీ మనకి ఈ సీఎం ఉన్నాడు కదా, సో అతను చెప్పుకొచ్చాడు, నీకు అతని గురించి తెలీదు, పాలిటిక్స్లోకి వచ్చి క్లాస్ ఏమనుకుంటున్నావు, అతను ఇంత స్టేజ్కి రావడానికి ఎంతోమందిని తొక్కి రక్తదానం ఇచ్చి చాలా భయంకరమైన రక్తపాతం సృష్టించి అక్కడికి వచ్చాడు అని జగపతి బాబు గురించి బిల్డప్ ఇస్తాడు. సో జగపతి బాబు మళ్ళీ తనకున్న పవర్ని అంతా యూజ్ చేసి సో పుష్ప మీద ఎదురుదాడికి దిగుతాడు. సో ఎలా అంటే పుష్ప అప్పటికే 100,000 కోట్లు సంపాదించి ఉంటాడు. సిబిఐని పంపించడమో, పోలీసుల్ని పంపించడమో, సెంట్రల్ గవర్నమెంట్ పవర్ని అంతా యూజ్ చేసి పుష్ప మీదకి మొత్తం అన్నిటిని వదులుతాడు అనమాట. సో ఇంకా పుష్ప కూడా ఎంతవరకైనా ఫైట్ చేస్తాడు. పుష్ప జస్ట్ ఒక చిత్తూరు డిస్టిక్కి మాత్రమే లీడర్, మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇండియాకి అయితే కాదు కదా. సో చిత్తూరు డిస్టిక్ మాత్రమే తన కంట్రోల్లో ఉంటుంది. సో ఎంత తన కంట్రోల్లో ఉన్నా సో గవర్నమెంట్కి ఎదురెళ్ళి ఏమీ చేయలేడు కాబట్టి ఒకనొక టైంలో గవర్నమెంట్కి మళ్ళీ తలొగ్గాల్సి వస్తుంది. ఇంకా మధ్యలో మనకి సీఎం ఉన్నాడు కదా, అతను కూడా ఏమీ చేయలేడు, రావు రమేష్ క్యారెక్టర్ కూడా ఏమీ చేయలేదు. ఇంకా జగపతి బాబు డైరెక్ట్ రివెంజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా మొత్తం అన్ని ఎగదోయడం వల్ల ఒకనొక టైంలో ఇంకా పుష్ప తను ఉండాల్సిన ప్లేస్ నుంచి వేరే చోటకైతే మారాల్సి వస్తుంది, అంటే అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నప్పుడే మనకి చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవులు ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుతుందో ఆ అడవుల్లోకే లోపలికంటే అండర్ గ్రౌండ్ అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మనం రియల్ లైఫ్ని కనెక్ట్ చేసుకోవాలంటే ఈ వీరప్పన్ ఉంటాడు కదా, స్మగ్లర్ వీరప్పన్. సో అతను కూడా అడవుల్లో దాక్కుంటాడు చానాల పాటు. అడవుల్లో కనిపెట్టడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు అక్కడ ఉండే కూలీలకి పుష్పరాజ్కి అడవులన్నీ కొత్త ఏమీ కాదు. సో వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతారు, అడవిలో ఈజీగా తప్పించుకోగలుగుతారు. కానీ పోలీసులకి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ కూంబింగ్ ఆఫీసర్లకి వీళ్ళందరికీ అడవులు కొత్త, వాళ్ళకంత ఇదైతే ఉండదు. పైగా లోకల్లో పబ్లిక్ సపోర్ట్ అంతా కూడా ఎవరికి ఉండదు. పబ్లిక్ అందరూ కూడా పుష్పరాజ్ని సపోర్ట్ చేస్తారు. పుష్పరాజ్ అప్పటికే జనాలకి బోల్డంతా మంచి చేయడం, ఇల్లు కట్టించడం, లేకపోతే అది ఇది చాలా చేస్తుంటాడు కాబట్టి జనాలందరూ పుష్ప వైపే ఉంటారు.
ఏ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా తప్పించుకునేలాగా వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే పుష్పకి వెళ్ళిపోతుంది. సో అలా పుష్ప ఎవరికి కనిపించకుండా ఉంటాడు. అండ్ ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే పుష్పని చంపడానికో లేకపోతే చంపేశారనో జనాల్లో ఒక ఫేక్ ప్రాపగండా అయితే క్రియేట్ చేస్తారనమాట. ఈ జగపతి బాబు అండ్ కో మిగిలిన విలన్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళు. ఇక్కడ ఎందుకు ఇలా క్రియేట్ చేయాల్సి వచ్చిందంటే సిండికేట్ని ఈ మంగళం శ్రీను వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవాలంటే ఫస్ట్ పుష్పరాజ్ బతికే లేడు, తను చనిపోయాడు అన్నట్టుగా ఒక రూమర్స్ అయితే క్రియేట్ చేయాలి. అందుకని సో ఎప్పుడైతే పుష్పరాజ్ అడవిలో అండర్ గ్రౌండ్కి వెళ్తాడో పుష్ప దొరికేశాడు, పోలీసులకి ఎన్కౌంటర్ చేసేశారు ఇలా అని చెప్పేసి జనాల్ని, సిండికేట్ మెంబర్స్ని వీళ్ళందరినీ నమ్మించడానికి, ఈవెన్ బిజినెస్లో టైకూన్స్ ఉంటారు కదా వేరే స్టేట్స్లో, వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా పుష్పరాజ్ ఇంక లేడు, మంగళం శ్రీని మొత్తానికి హెడ్ అని తెలియాలి. కాబట్టి సో పుష్ప చనిపోయాడని ఫేక్ ప్రాపగండా అయితే క్రియేట్ చేస్తారు. ఇంకొక వైపు నుంచి గవర్నమెంట్ వాళ్ళు అసలు తగ్గకుండా వెతుకుతూనే ఉంటారు. సో అలాంటి టైంలో ఆల్రెడీ పుష్ప మీద బోల్డ్ అంతమంది శత్రువులు ఉన్నారు పుష్పకి ఎదురుగా. ఇప్పుడు కొత్తగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా వస్తుంది అనమాట. అసలు విజయ్ దేవరకొండ క్యారెక్టర్కి పుష్పకి లింక్ ఏంట్రా అంటే మరి పుష్ప పార్ట్ 3 చూసే తెలుసుకోవాలి. ఇక్కడ నాకు యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే జగపతి బాబు వాళ్ళ రిలేటివ్సో లేకపోతే కజిన్ బ్రదర్సో ఏమో విజయ్ దేవరకొండ అవుతాడేమో. సో అంటే మనకి వీళ్ళని చంపేస్తారు కదా ఎవరంటే జగపతి బాబు వాళ్ళ తమ్ముడు కొడుకుని చంపేస్తాడు తారక్ పొన్నప్ప అని. సో తారక్ పొన్నప్ప విజయ్ దేవరకొండకి కజిన్ బ్రదరో లేకపోతే ఏదైనా అవుతాడేమో అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు మీరు గమనిస్తే జగపతి బాబు వాళ్ళకి పిండ కార్యక్రమాలు ఏవో చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో జగపతి బాబుకి ఆ డెవిల్ ఉన్న బాంబు వెళ్తుంది. ఇక్కడ పుష్ప వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ కూడా బాంబు వెళ్తుంది. అంటే ఇప్పుడు పుష్ప అలాగే జగపతి బాబు ఇద్దరు కూడా విజయ్ దేవరకొండకి శత్రువులా? అంటే నాకు వచ్చిన డౌట్ భయ్యా, అంటే విజయ్ దేవరకొండ తారక్ పొన్నప్ప వాళ్ళ వైపు అయితే కాదు, అలానే పుష్ప వాళ్ళ వైపు కూడా కాదు. లేదంటే మనకేమన్నా కొంచెం మనల్ని ఆడియన్స్ని ఏమార్చడానికి అలా పెట్టారా? మీరే చెప్పాలి కింద కామెంట్స్లో. నేను అనుకుంటుంది ఏంటంటే ఇద్దరి వైపు కాదు, తనకి అంటూ ఒక సపరేట్ పోరాటం ఉంటుంది, వీళ్ళిద్దరితోటి చేస్తాడు. మెయిన్ తనకి పుష్ప అనే శత్రువు. మరి ఎందుకు వీళ్ళిద్దరికి ఎక్కడ కనెక్షన్ వచ్చింది అంటే ఇంకొంచెం పుష్ప పార్ట్ 1ని పుష్ప పార్ట్ 2ని మళ్ళీ చూస్తే ఏమన్నా బ్రేక్ డౌన్ ఐడియాస్ దొరుకుతాయేమో. ఒకవేళ మీరు ఆల్రెడీ బ్రేక్ డౌన్ చేస్తుంటే కింద కామెంట్ రాయండి. సో ఒకవైపు గవర్నమెంట్ వాళ్ళు ఈ జగపతి బాబు, సిండికేట్ నుంచి మంగళం శ్రీను, జాలీ రెడ్డి ఇలా రకరకాల శత్రువులు ఎదురవుతుంటే ఇంకొక వైపు విజయ్ దేవరకొండ వీళ్ళందరినీ దాటుకుని అల్లు అర్జున్ మళ్ళీ బయటికి ఎలా వస్తాడు, తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు అని ఆల్రెడీ మనకి ప్రూవ్ అయింది. ఎలా చెప్తున్నావురా అంటే ఇంత జరిగినా మళ్ళీ మనోడు ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళిపోతాడు. దీన్ని దాటుకుని ప్రైమ్ మినిస్టర్ లెవెల్, ఇంకా దేశం వేరే దేశాలతో కనెక్షన్ ఏర్పరచుకోవడం, ఇలా రకరకాలు దాటుకుని వెళ్ళిపోతాడు అనమాట. నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు భయ్యా అంటే మనం వేరీస్ పుష్ప టీజర్ చూసాం కదా, ఆ టీజర్లో జరిగే సీన్స్ మనకి పార్ట్ 3లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ పోలీసులు వీళ్ళందరూ వేటాడతారో అప్పుడు అల్లు అర్జున్ తప్పక అడవుల్లో దాకోవాల్సి వస్తుంది. అప్పుడు పులికి కోసం పెట్టిన కెమెరాస్లో అల్లు అర్జున్ కూడా కనిపిస్తాడు. దానివల్ల జనాలందరూ నమ్ముతాడు. సో పుష్ప ఇంకా బతికే ఉన్నాడని జనాలందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళకి, ఇంకా మంగళం శ్రీను, సిండికేట్ మెంబర్స్ అందరికీ కూడా అదొక పెద్ద ట్విస్ట్ అనమాట. మంగళం శ్రీను ఆల్మోస్ట్ తన చేతుల్లోకి వచ్చేసిన సిండికేట్ అనుకున్న టైంలో ఈ సీసీ కెమెరా విజువల్స్ బయటపడి పులి కోసం పెట్టారు వాళ్ళు. కాకపోతే అందులో పుష్పరాజ్ కనిపించాడు. బయటపడి మొత్తం అందరికీ షాక్ ఉంటుంది. అది పుష్ప 3 ఇంటర్వెల్ ట్విస్ట్లో ఏమైనా ప్లాన్ చేస్తారేమో. బట్ మొత్తానికి ఇంతమందిని ఎదిరించి బయటకు వచ్చి జపాన్ వాళ్ళతోటి వేరే కంట్రీస్ తోటి డీల్ సెట్ చేసుకుంటాడు. ఈసారి 1000 కోట్లు ఇంకా వేరే లెవెల్ అనమాట. సో అదే టైంలో ఇప్పుడు మనకి మాల్దీవ్స్లో పార్ట్ 2లో ఒక సీన్ చూపిస్తారు. మాల్దీవ్స్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి డీల్ మాట్లాడుకుంటారు. ఈసారి వాళ్ళని కాదనుకుని ఇంకా డైరెక్ట్ డీల్ అనమాట. మనకి పార్ట్ 1లో మంగళ శ్రీను నువ్వు టన్నుకు 50 లక్షలు దొబ్బేస్తుంటే అతన్ని కాదని డైరెక్ట్ చెన్నై మురుగన్తో డీల్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత చెన్నై మురుగన్ కాదని ఇంకొకరితో డీల్, మాల్దీవ్స్లో ఎవరో ఫ్యామిలీ వాళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళని కాదని ఇంకొకరితో డీల్ అనమాట. సో ఈసారి డైరెక్ట్గా మనకి జపనీస్తోనే అనుకుంటా. సో అందుకని ఆ డీల్ మాట్లాడుతున్నప్పుడు ఆ నోట్ అయితే ఉంటుంది. అది అఫ్కోర్స్ హవాలా నోట్, అందరికీ తెలిసిందే. సో డబ్బుని ఎక్స్చేంజ్ చేసుకోవాలి వేరే కంట్రీస్లో అన్నప్పుడు వాళ్ళకు నోట్ ఇస్తారు. ఆ నోట్ చూపిస్తే మనకి డబ్బు మనకి అయితే ఇచ్చేస్తారు.
సో దానికి సంబంధించి డీల్ అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా పుష్ప 3 స్టోరీ రాయాలంటే మాత్రం కొంచెం కష్టమే భయ్యా. ఈవెన్ సుకుమార్ దగ్గర కూడా పెద్ద ఐడియా అయితే ఉండదు. మీకు పార్ట్ 1లో బోల్దంత డ్రామా ఉంటుంది. హీరో ఒక లేబర్ నా కొడుకు నుంచి పైకి ఎదగడం, సిండికేట్ మెంబర్ అవ్వడం, దాన్ని రూల్ చేసే స్థాయికి వెళ్ళడం అంతా ఓకే, ఒక జర్నీ ఉంటుంది. కానీ పార్ట్ 2లో మీకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే స్టోరీ ఉండదు. ఎపిసోడ్లు మాత్రమే బాగుంటాయి. దానివల్ల సినిమా హిట్ అయింది. స్టోరీ ఏం చూపించడానికి లేదు. ఎందుకంటే సిండికేట్ మెంబర్స్ని దాటేసి ఇంకా సీఎం స్టేజ్ సెంట్రల్ దాకా వెళ్ళిపోయాడు, ఇండియా మొత్తం దాకా వచ్చేసాడు. సో అక్కడ స్టోరీ చూపించడానికి, అక్కడ ఒక జర్నీ చూపించడానికి స్కోప్ లేదు. ఇంకా పుష్ప పార్ట్ 3 అంటారా, ఇంకా అసలు అక్కడికే లేదు. ఇంకా అక్కడికే హీరో ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఎవరెస్ట్ దాకా వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఏం చూపిస్తాం? మెయిన్ ఏంటంటే పుష్ప ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే విలన్స్తో తనకున్న ఈగో ఇష్యూస్ వాటిని సెటిల్ చేసుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా డౌట్ ఏంటంటే ఈ ఫహద్ ఫాసిల్ బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ చనిపోయి ఉండదు. మనకి పార్ట్ 2లో అతని క్యారెక్టర్ చనిపోయింది, తనకు తానే సూసైడ్ చేసుకుంది బాంబులు అంటే ఆ మంటలో తగలబడిపోయానంటూ చూపించారు. కానీ మనకి పార్ట్ 3లో మళ్ళీ ఆ క్యారెక్టర్ అయితే బయటకు వస్తుందంట. మనకి మూవీ టీం వాళ్ళ నుంచి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడు సినిమా రిలీజ్ అవ్వక ఒక 6-7 months ముందే వచ్చిందనమాట. పుష్ప 2 క్లైమాక్స్లో మనకి ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ చనిపోదు, పార్ట్ 3లో కూడా ఉంటుందని చెప్పారు. ఇక్కడ మనకి ఏంటంటే చనిపోయినట్టు బిల్డప్ ఇచ్చారు ఆడియన్స్ని ఏమార్చడానికి. బట్ పార్ట్ 3లో కూడా వస్తుంది. సో ఈసారి మళ్ళీ మన ఫహద్ ఎలాంటి కొత్త ప్లాన్తో వస్తాడో చూడాలి. పైగా కొత్త విలన్స్ కూడా యాడ్ అవుతున్నారు. ఇప్పుడు పుష్ప రేంజ్కి తగ్గట్టు ఇంటర్నేషనల్ విలన్ని కూడా పెట్టాలి భయ్యా. ఇప్పటికే బోల్డ్ అంత మంది విలన్స్ ఉన్నారు, వాళ్ళకి సరైన కన్క్లూషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఇంటర్నేషనల్ విలన్ని పెడితే మరి ఎలా సెట్ చేస్తారో చూడాలి. అలా అని చెప్పి ఇంటర్నేషనల్ విలన్ని పెట్టకపోతే పుష్పకి సరైన విలనే ఉండడు. పుష్ప పార్ట్ 2లోనే మనకి సరైన విలనిజం లేదు, హీరోకి ఎదురే లేదు అన్నారు. సో అదొక పెద్ద కంప్లైంట్. మరి పార్ట్ 3 విషయంలో ఏం చేస్తారో చూడాలి. ఆల్రెడీ మనకి ఇదివరకు ఎప్పుడో 2 years బ్యాక్ విజయ్ దేవరకొండ పుష్ప మూవీకి సంబంధించి ఒక పోస్ట్ పెట్టి అక్కడ కింద డిస్క్రిప్షన్లో రాసేసాడు పుష్ప 3 ది ర్యాంపేజ్ అని. అప్పుడు మన వాళ్ళు ఎవరికి బల్బ్ ఎలగలేదు. బట్ ఇప్పుడు ఆ పోస్ట్ని వెతుకుతూ చూస్తున్నారనమాట. ఓరి అమ్మ అప్పుడే హింట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ, మనం గమనించలేదని చెప్పేసి. బట్ ఏదేమైనా గట్టిగానే ప్లాన్ చేస్తారు. పుష్ప 2 చూస్తుంటే 2000 కోట్ల వరకు వెళ్ళిపోయేలా ఉంది భయ్యా. మనకి ఇప్పటికే 500 కోట్లు దాటేసి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో పుష్ప 2 గట్టి హిట్ అవుతుంది కాబట్టి ఈ లోపు అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ సినిమా ఇంకొక 1-2 సినిమాలు కంప్లీట్ చేసుకుని సుకుమార్ కూడా రామ్ చరణ్తో తీయాల్సిన సినిమా కంప్లీట్ చేశారనుకో, అప్పుడు అల్లు అర్జున్ గట్టిగా తలుచుకుంటే పుష్ప 3 వస్తుంది. కాకపోతే సుకుమార్ రాసుకోవాలి స్టోరీ. ఆయన స్టోరీ రాసుకున్న తర్వాత అది బన్నీకి చెప్పి ఆయనకి నచ్చితే అప్పుడు వస్తుంది అనమాట. సో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు స్టోరీ విషయంలో. పార్ట్ 2ని మించి ఇంకా గట్టిగా ప్లాన్ చేయాలి. ఇది కొంచెం కష్టమైన విషయమే. సో నా లెక్క ప్రకారం పుష్ప 3 వస్తుంది. ఎందుకంటే పుష్ప 2కి కలెక్షన్లు డబ్బులు బాగా వస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే సినిమాకి లాస్లు వస్తాయి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ఎఫర్ట్ వల్ల. మిగిలిన అన్ని చోట్ల సినిమా అయితే బాగానే డీసెంట్గానే రన్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడు తప్పించి. సో ఇన్ని వేల కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి కాబట్టి పుష్ప 3ని ఖచ్చితంగా తీద్దాం, ఫ్రాంచైజ్ ప్లాన్ చేద్దామని మూవీ టీం వాళ్ళు చేస్తారు. బట్ ఎప్పుడు వస్తుందిరా భయ్యా అంటే కనీసం ఒక 5 years తర్వాతే మనం ఆలోచించాలి పుష్ప 3 గురించి. అప్పటి వరకు కష్టమే. అప్పటి వరకు ఈ వీడియో చూసి మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి, నేను చూసుకుని హ్యాపీ ఫీల్ అవ్వాలి అంతే. సో అది విషయం. మరి ఇంకా ఏమైనా కొత్త డీటెయిల్స్ తెలిస్తే నేను ఖచ్చితంగా మన ఛానల్లో చెప్తాను. అప్పటి వరకు ఉంటాను ఇక, బాయ్.